ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని 200 మెట్రిక్ టన్నుల గోదాంని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. బుగ్గపాడు గ్రామంలో 3 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్టును కదిలిచ్చి గోదావరి జలాలను ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు నేను ఎక్కడున్నా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలిచ్చి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మిలేరు ద్వారా బేతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది. త్వరలోనే మంత్రి